హిందువులని వెంటాడాడు, వేధించాడు, బలవంత పెళ్లిళ్ళు చేశాడు, బలవంత మత మార్పిళ్ళు చేశాడు, భూములు లాక్కున్నాడు, ఆస్తుల్ని లాక్కున్నాడు, హింస పెట్టాడు. ఈవెన్ ముస్లిములకు కూడా 10 రూపాయల వడ్డీలకు ఇచ్చి వేధించాడు. ముస్లిముల దగ్గర నుంచి కూడా హప్తా వసూలు చేసేవాడు. ఎవడైతే సమాజ్వాదీ పార్టీ అండదండలతో బహుజన్ సమాజ్ పార్టీ తోడుతో ఉత్తరప్రదేశ్ని గడగడలాడించినటువంటి మాఫియా డాన్ అన్సారీ యోగి దెబ్బకి చివరికి మంచం పట్టి ఆసుపత్రి పాలై ఆసుపత్రిలో చచ్చాడు. ఒక సుదీర్ఘకాలం పాటు వాడు ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీ క్యాండిడేట్, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్. వాడు వ్యతిరేకించాడంటే సమాజ్వాదీ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సీట్లు ఇచ్చే కాదు. అట్లాంటి దశ నుండి ఇవాళ రోజున వాడు పట్టుబడటం, వాడిని తీసుకెళ్ళి బొక్కలు దోయడం, వాడి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, వాడి నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవడం, వాడికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కోర్టులో తెలుస్తూ ఉంటే అనారోగ్యం పాలే. అంటే పవర్ దిగిపోతే వచ్చేటటువంటి ప్రాబ్లంతో ఇప్పుడు ఆసుపత్రి పాలై ఆసుపత్రిలో చచ్చాడు వాడు.